హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ లార్డ్. బాధలో ఉన్నారా? బలహీనతలు ఉన్నారా? చెదిరిపోయిన మనసుతో ఉన్నారా? మన గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక మాట చదువుకుందాం. ఈరోజు 147వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టవాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు మన దేవుడు. వాక్యంలో సెలవుబడిన మాట, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడని. ఒకవేళ పరిస్థితిని బట్టి చెదిరిపోయినారా? మనసు చెదిరిపోయిందా? గుండె దిగులుతో ఉందా? వేదంతో ఉన్నారా? ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనసు ఎలాంటిదంటే, ఎవరైతే గుండె దిగులుతో చెదిరిపోయినటువంటి స్థితిలో ఉన్నారో వారిని బాగు చేస్తారనే వాగ్దానం ఉంది. ఒకసారి గమనించండి, పాత నిబంధన కాలంలో రూతు గ్రంథంలో గమనిస్తే నయోమి సమస్తాన్ని పోగొట్టుకుంది, 2 కోడలతో మాత్రమే మిగిలింది. ఒక కోడలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రూతు అంటుంది నయోమితో బేత్లెహేములో అడుగు పెడతానని. గమనించండి, నయోమి గుండె చెదిరిపోయింది, రూతు గుండె చెదిరిపోయింది. ఆధారం లేకుండా ఉన్నారు, ఆశ్రయం లేకుండా ఉన్నారు. కానీ చెదిరిన గుండె కలిగిన వారిని దేవుడు ఎంత గొప్ప చేశాడంటే, రూతు జీవితంలో బోయజును ప్రవేశపెట్టి దావీదు యొక్క తాతను కనడానికి అవకాశం ఇచ్చారు. క్రీస్తు వంశాల్లో చేర్చుకున్నారు. చెదిరిన గుండెతో ఎవరైతే ప్రభు చూస్తారో వారిని ఖచ్చితంగా ప్రభు ఆదరిస్తారు. ఈరోజు ఆర్థికంగా నలిగిపోయినారేమో, మానసికంగా కృంగిపోయినారేమో, అనారోగ్యంతో బాధపడుతున్నారేమో. ఈ వ్యాధి పోతుందా లేదా, నేను అసలు బాగుపడతానా లేదా, నాకు ఆరోగ్యం వస్తుందా లేదా, నేను అసలు ఎదుగుతానా లేదని ఆలోచనతో ఉన్నట్లయితే, గుండె చెదిరి ఉన్నట్లయితే నేను బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నా. హల్లెలూయా! అందుకే యెషయా 53:5 కూడా చెప్పబడిన మాట, అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత, అన్ని విషయాల్లో నెమ్మది. ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా, కుటుంబ పరంగా కూడా దేవుడు ఆదరణ ఇస్తానంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రయాసపడి భారం మోసుకొంచున్నట్లయితే నా దగ్గరకు రండి, నేను విశ్రాంతిని ఇస్తానని దేవుడు వాగ్దానం ఉంది కదా. నమ్మండి దేవుడి శక్తిని. దేవుడు దేనికైనా చాలిన దేవుడు, సమర్థుడైన దేవుడి చేతులను ఉన్నావు. ఒక మారు ఆశతో దేవుడు చూడగలవా? దేవుడు అంటున్నాడు, నేను బాగు చేస్తానంటున్నాడు. ఎలాంటి వారినట? గుండె చెదిరిన వారిని. నిజంగా ఎవరైనా కష్టాలు ఉంటే తోటి మనుషులు విడిచిపెడతారు, కానీ దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన మనస్సు నాకు ఇష్టమైన బలియాగమని. పరిస్థితి అగమ్య గోచరంగా ఉందా? భవిష్యత్తు గురించిన కలవరంతో ఉన్నారా? మీ పిల్లల గురించి కానీ, మీ గురించి కానీ, మీ తల్లిదండ్రి గురించి కానీ ఒకవేళ చింత మీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా పైన ఆధారపడండి, నేను బాగు చేస్తానని. వారి గాయములు కడతానంటున్నాడు. ఎక్కడెక్కడైతే నువ్వు గాయపరచబడ్డావో దానిని బాగు చేస్తాను, నీ గాయం మాన్పుతాను, నిన్నే సాక్షి నిలబడతానంటాడు. హల్లెలూయా! దేవుడి మీద నమ్మకం ఉంచుదాం, విశ్వాసంతో దేవుడు వైపు చూద్దాం. శక్తిమంతుడనే దేవుడు, బలవంతుడనే దేవుడు నీ చేయి పట్టి నడిపించబోతున్నాం. నువ్వే గెలవబోతున్నాం. ప్రార్థనలోకి పోవచ్చు, ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ మై లార్డ్. హల్లెలూయా! ప్రియ ప్రభా, చెదిరిపోయినటువంటి వీరిని, గుండె చెదిరిన స్థితిలో, గుండె దిగులుతున్న వీరిని దర్శిస్తున్నందుకు వందనాలయ్యా. మీ బలము చేత వీరిని లేవనెత్తండయ్యా. అన్ని విషయాలలో యేసు నామములో వీరు నెమ్మదిని పొందుకుందురుగాక. పరిశుద్ధాత్మతో నింపండి దేవా. స్వస్థపరచండి, ఆదరించండి, లేవనెత్తండి. మీ కార్యములు కనపరిచి మీరే మహిమను తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూద్దాం, గెలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.